హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అల్చెంత వడలు, వేడి వేడి అల్చెంత వడలు ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీటికి కాంబినేషన్ ఆనియన్ చింతపండు పల్లి అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. మరి తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఈ క్లైమేట్కి ఈ వడలు చేసుకుంటే చాలా హెల్తీ కూడా. చూడండి మరి తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల అల్చెంత చూడండి. ముందుగా 2 గ్లాసుల అల్చెంతలు, 1 గ్లాస మినుములు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి మార్నింగ్ నానబెట్టుకుంటే ఒక 5 అవర్స్ 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా నానిపోతాయి అన్నమాట. బాగా నానడం వల్ల మిక్సీ కూడా ఈజీగా పడిపోతుంది, గ్రైండర్ కూడా ఈజీగా తయారవుతుంది. ఇవి నానబెట్టుకొని ఒక 6 అవర్స్ ఇలా పిండి తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ పిండి లూజుగా కాకుండా టైట్గా, నేను వీడియోలో చూపించినట్టు టైట్గానే గ్రైండ్ చేసుకోవాలండి. లూజుగా అయితే వడ షేప్ అనేది రాదు. నైట్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. తగినంత సాల్ట్, కావాలనుకునేవారు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వడలకు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలండి. మీ దగ్గర భక్షాల కవర్ ఉన్నా సరిపోతుంది, లేదా ఇంట్లో ఉన్న కవర్ని శుభ్రంగా కడిగి దానికి ఆయిల్ పట్టించి చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపిన పిండిని ఇలా వడలుగా రౌండ్గా తీసుకొని 4 ఫింగర్స్తో ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒత్తుకున్న వడల్ని మనము నీట్గా ఇట్లా చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసేయాలి. ఇప్పుడు మనము వడలు ఆయిల్లో వేసిన తర్వాత ఇక్కడ మాత్రం మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, మంటని స్లిమ్లో పెట్టేసుకోవాలి గ్యాస్ని. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా మాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా వేసిన వడలు బాగా లోపల పిండిగా లేకుండా బాగా కాలాలి అనుకుంటే కంపల్సరీగా మీరు స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకోవాలి. కాలేటప్పుడు మాత్రం స్లిమ్లో పెట్టేసుకోండి. తర్వాత మీరు వేసేటప్పుడు హైలో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసేసుకోవాలి వడల్ని 1 by 1 చక్కగా స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా లోపల కూడా పిండి లేకుండా మంచిగా కాలిపోతాయి. ఇప్పుడు ఈ నురుగు వస్తుంది కదండి, ఈ నురుగు తగ్గుతూ ఉంటే మనకు వడ బాగా కాలిపోతుందని అర్థమైపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ వడ ఇలా చూడండి, మనకు నురుగు అనేది పొంగు అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు వడలు మనకు చక్కగా కాలినట్టు అర్థమైపోతుంది అన్నమాట. ఇలా కాలిన వడలని మనము ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ కొంచెం ఇలా కాలిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ తగ్గిపోతుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఈ వడలన్నీ కిందనే కాకుండా చేతి మీద వేసుకొని ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మీరు కింద చేసి పై వరకు వేస్తే వడ విరిగిపోతుంది అనుకునే వాళ్ళు చేతి మీదనే వడను షేపుగా ఒత్తుకొని ఆయిల్లో కాల్చుకోవడం మీకు చూపిస్తాను. ఇప్పుడు కాలిన వడలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ తగ్గిపోయి ఉంటుంది. ఆయిల్ని మళ్ళీ మంట పెద్దగా పెట్టుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక కవర్ని తీసుకొని అరచేతిలో వేసుకొని వడపిండిని ఇలా రౌండ్ షేప్లో తీసుకొని వడ ఒత్తుకొని ఇలా మనం గ్యాస్ దగ్గరనే ఫాస్ట్గా ఒత్తుకొని కాల్చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుందండి. త్వరగా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ త్వరగా చేయాలనుకున్నప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా చేతి మీద పెట్టుకొని ఒత్తేసుకోండి. పిండి అతుక్కుంటుంటే కొద్దిగా ఆయిల్ అంటించుకోండి, కవర్కి కానీ చేతికి కానీ పిండి అతుక్కోకుండా తయారైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చూడండి టేస్టీగా వడలు తయారైపోయి వేడివేడిగా ఈ వడల్ని వెల్లుల్లి చింతపండు కారంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.